క్వారీ యజమానులను బెదిరించిన వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి అరెస్ట్ అయ్యారు. గోపిని హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపిపై కేసు నమోదైంది. ఇదే కేసులో విడుదల రజని నిందితురాలిగా ఉన్నారు. క్వారీ యజమానులను బెదిరించిన వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి అరెస్ట్ అయ్యారు. గోపిని హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపిపై కేసు నమోదైంది. ఇదే కేసులో విడుదల రజని నిందితురాలుగా ఉన్నారు. విడుదల గోపి అరెస్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిని విజయవాడ ఏసీబీ అధికారులు గత రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా చెంగళూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడులో ఉన్న కస్టర్ మీన్ల యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు బెదిరించి తీసుకున్నారనే అభియోగంతో కూడా మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, విడుదల రజని మరిది విడుదల గోపి, విడుదల రజని పిఏ రామకృష్ణపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఇప్పటికే జాషువా క్యాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయగా, విడుదల రజని మరిది పిఏలు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వులో పెట్టారు. ఈ నేపథ్యంలోనే గత అర్ధరాత్రి హైదరాబాద్ లో ఉన్న విడుదల గోపిని విజయవాడ ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని విజయవాడ ఏసీబీ ఆఫీస్ కి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తమ వదిన విడుదల రజని మంత్రిగా ఉన్న సమయంలో ఎడ్లపాడు చెందిన లక్ష్మి సోన్ కస్టర్ యజమానిని బెదిరించి 2 కోట్ల అక్కడ అప్పుడున్న విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకారంతో బెదిరించి 2,20,00,000 రూపాయల్లో తీసుకొని తమను ఇబ్బంది పెట్టారంటూ కూడా కస్టర్ యజమానులు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు అయితే నమోదు చేశారు. మరి ఇప్పుడు విడుదల రజని మరిది అరెస్ట్ అయిన తర్వాత నేపథ్యంలో విడుదల రజని వాళ్ళ పిఎన్ కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.